హాయ్. సో అయితే నేను ఇందాక ఒక వీడియో చూసాను అనమాట. కన్నడ బిగ్ బాస్ సంబంధించి సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఆ ప్రాసెస్ ఏంటంటే దాన్ని ఏమంటారు, అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్ష అలాంటి షో, మనకి అగ్ని పరీక్ష అక్కడ ఇంకేం పరీక్ష తెలియదు. సో అలాంటి షోలో జడ్జ్ వచ్చేసి ఒక కంటెస్టెంట్ ని ఏం చదువుకున్నావు ఏంటి డీటెయిల్స్ అన్ని అడుగుతాడు. ఆ పై నేను బీటెక్ చేశాను అని చెప్పేస్తాడు. అన్ని చెప్పిన తర్వాత సో తనకి ఏదో అన్ని తెలిసినట్టు ఆ జడ్జ్ విత్ యాటిట్యూడ్ తో క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఏంటంటే సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయని అడుగుతాడు. సర్కిల్ కి సైడ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతాడు. ఆ అబ్బాయి చాలా కామ్ గా ప్రశాంతంగా సర్కిల్ కి ఏమి సైడ్స్ ఉండవు కదా అని అంటాడు. అప్పుడు ఆ జడ్జి ఏం చెప్తున్నాడంటే సర్కిల్ కి 2 సైడ్స్ ఉంటాయంట, ఇన్ సైడ్ అవుట్ సైడ్. సో అది ఫన్నీగా అడిగినప్పుడు ఫన్నీ వేలో ఏదో నవ్వుకోవడానికి చెప్పే ఆన్సర్ అయితే ఓకే. సో అది రాంగ్ ఆన్సర్ అని అతనికి తెలియకపోయి ఉండొచ్చు. సో అలాంటి ఫన్నీ పీపుల్ని, అలాంటి పిచ్చి డాష్ని తీసుకుపోయి జడ్జెస్ అంటూ వాళ్ళకు పొజిషన్ ఇచ్చి అక్కడ కూర్చోబెడితే పాపం ఎంతో కొంత తెలిసిన వాళ్ళు, అంతా తెలుసా నేనే అన్నాను, అందరికీ తెలుసా నేను అన్నాను, అంతా తెలుసు అంటే అతనికంటే ఈ అబ్బాయికి ఎక్కువ తెలుసు కదా. అప్పుడు అలాంటి తింగర్ క్వశ్చన్లు అడిగేటోళ్ళని పెడితే వాళ్ళు తింగరోళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఆ తింగరోళ్ళని హౌస్కి వెళ్తారు. బేసిక్ గా బిగ్ బాస్ కావాల్సింది కూడా ఆ తింగరోళ్ళే. ఎందుకంటే బిగ్ బాస్ ఎక్కువ మంది తింగరోళ్ళు, అందరూ తింగరోళ్ళు చూస్తారు, ఎక్కువ మంది తింగరోళ్ళు చూస్తారు. ఆ తింగరోళ్ళకి తింగరోళ్ళే నచ్చుతారు కాబట్టి అలా చేస్తున్నారో ఏంటో మరి తెలియదు.